అమరావతిపై పార్లమెంటులో చట్టం చేయిస్తా అదనపు భూ సమీకరణపై అపోహలొద్దన్న సీఎం చంద్రబాబు. పదేళ్లలో తెలంగాణను దివాలా తీయించారు. కేసీఆర్ కుటుంబం వల్లే రాష్ట్రం సర్వనాశనమైందన్న ఉత్తమ్. కమిషన్లతో కాళేశ్వరంలో నాణ్యత లోపమని విమర్శలు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్న మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ కాళ్లు మొక్కిన మొదటి వ్యక్తి అంటూ కోమటిరెడ్డి విమర్శలు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీజేపీ అభ్యర్థి ఖరారు. భీమవరానికి చెందిన పాక వెంకట సత్యనారాయణకు దక్కిన అవకాశం. సిఐడి విచారణకు సహకరించని పీఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ, కుక్కల విద్యాసాగర్లు తెలియదంటూ జవాబులు. రాజధాని పనులు మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా పునఃప్రారంభం. 34,000 ఎకరాలిచ్చిన 29,000 మంది రైతుల త్యాగాలను స్మరించిన సీఎం చంద్రబాబు. సీఎస్ శాంతికుమార్కి కీలక బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా నియామకం. భూధాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు. వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు. బాపట్ల మండలం మూలపాలెంలో ఉద్రిక్త వాతావరణం. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట. మరోసారి చర్చల ప్రతిపాదనకు ముందుకొచ్చిన మావోయిస్టులు. వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి. ఉగ్రదాడిపై నోటికొచ్చింది మాట్లాడొద్దు. పార్టీ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు. మరో వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. సహనం కోల్పోయి పోలీస్ అధికారిపై దురుసు ప్రవర్తన. డెబ్బై 71 మంది పద్మ పురస్కారాల అందజేత. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. పురస్కారాలు అందుకున్న 4 తెలుగువారు. అతిథులను కాపాడటంలో నేను విఫలమయ్యా. మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయనున్న జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కేరళలోని తుమ్కూర్లో గాలివాన బీభత్సం. ఈదురుగాలులు వీయడంతో కార్లపై పడిన చెట్లు, వాహనాలు ధ్వంసం.